ఓడి ఉన్న వాళ్ళల్లో ఏం జరుగుతుంది అనంటే ఈ ఎగ్ పెరిగేది ఏదైతే ఉంటుందో ఇది 10 డేస్ కాకుండా 15 డేస్ కాకుండా 20 డేస్ 30 డేస్ అప్పుడప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ అలా లేట్గా స్లోగా పెరగడం వల్ల ఇటు ఎగ్ పెరిగే దాంట్లో ప్రాబ్లం ఉంటుంది, రిలీజ్ అయ్యే దాంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, ఎగ్ లోపల నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఇటు లేటుగా రిలీజ్ అవ్వడం వల్ల లేటుగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, అటు పీరియడ్స్ రావడం కూడా లేట్గా అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా పీసీఓడి వాళ్ళల్లో ప్రాబ్లం. ఎగ్ పెరగడంలో ప్రాబ్లం ఉంటుంది, రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది, ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉంటాయి, ఎగ్ లేటుగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది, పీరియడ్స్ కూడా లేటుగా వస్తుంటాయి. సో దీనికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే యూజువల్గా పీసీఓడి అనేది ఒక హార్మోనల్ కండిషన్ అండి. ఈ స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ పెరగకుండా స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా హార్మోన్స్, ఒంట్లో మగవాళ్ళ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మగవాళ్ళ హార్మోన్స్ వల్ల మనకి పింపుల్స్ రావడము, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా అవడము, పొట్ట భాగంలో లావు అవ్వడము ఇలాంటివన్నీ గమనిస్తుంటాం. సో ఈ ఓడి ప్రాబ్లం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లావు అవుతుంటాము, లావు అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్ లాంటిది. పీసీఓడి వల్ల లావు అవుతుంటాం, లావు అవ్వడం వల్ల పీసీఓడి అనేది ఎక్కువ అవుతుంటుంది. సో దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే మనం లావు అవ్వడం కంట్రోల్ చేసుకోవాల్సింది ఉంటుంది. పీసీఓడి వాళ్ళల్లో జనరల్గా అంత ఈజీ కాదండి వెయిట్ లాస్ అవ్వడం.